తీసుకొని డాక్టర్ కడుపుడి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ ముందు కదలమ్మా ప్లీజ్. కాస్త ముందు కదలాలమ్మా ప్లీజ్. హలో కాస్త ముందు కదలాలమ్మా, ముందు కదలాలమ్మా ప్లీజ్. హలో మేడం ముందు 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 వాళ్ళు తీసుకోపోయినా డాక్టర్స్ వాళ్ళందరూ కూడా విషయాలు అంటే ఫోన్ చేశారు. తెలిసినారు సుబ్రహ్మణ్యం గారు కాటన్ మర్చెంట్స్ అసోసియేషన్, సుధాకర్ రీటైల్ మర్చెంట్స్ అసోసియేషన్. తీసుకో రాష్ట్ర మహిళా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిగా సహకరించి చేసినటువంటి కమిషనర్ గారికి మా యొక్క ధన్యవాదాలు. కార్యక్రమాన్ని అందరూ వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఏర్పాటు చేసేందుకు అందరికీ ఉద్యోగంగా నమస్కారం తెలియజేస్తూ ఇటువంటి జరిగిన కార్యక్రమాన్ని ఖండిస్తూ ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలియజేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. భారీ ఎత్తున ఇక్కడ పాల్గొనడం జరిగింది. వారి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే స్త్రీని దేవతల మాతృమూర్తిలా అనుకుంటే దేశం మనది. అలాంటిది గాంధీజీ గారు స్వాతంత్రం వచ్చినప్పుడు చెప్పారు, నిజమైన స్వాతంత్రం అంటే ఒక అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా తిరిగినప్పుడు అనేది. అలాంటి దానికి విరుద్ధంగా మనము 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా అమ్మాయిలు బయటికి వెళ్లాలంటేనే భయపడే స్టేజ్కి వచ్చాము మనం. దీనికి బాధ్యత వహించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మార్పుకై ప్రయత్నించాలి. ఎక్కడ ప్రతి ఒక్కరు అంటే తల్లిదండ్రులు, స్కూళ్లలో, మళ్ళీ సమాజం అందరూ బాధ్యత వహించుకుంటే ఇంకా మనం ఎక్కడికి పోతున్నామో తెలియకుండానే ఉన్నట్లు ఉంటుంది. ఈ కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అసలు మనసు కలిసివేస్తుంది. అక్కడ అసలు ఇది మనుషులైతే చేసే ప్రోగ్రాం కాదు, ఏదో మృగాలు చేసినాయా అనే ఆలోచన కలుగుతుంది. ఒకవైపు అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని పోగొట్టుకొని ఒక పక్క బాధపడుతూ ఉంటే న్యాయం జరగక వాళ్ళు ఇంకొక సైడ్ బాధపడుతూ ఉన్నారు. ఉండే ఎవిడెన్సెస్ అన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఎంత చదువుకొని మూర్ఖులైనా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఎవిడెన్సెస్ అన్ని పోలీసులు వచ్చినంత వరకు కూడా డిస్ట్రాయ్ చేయకూడదనే కనీస జ్ఞానం పాటించాలి. అలాంటిది ఒక మెడికల్ హాస్పిటల్ ఉండి కూడా ఆ ఎవిడెన్సెస్ అన్ని డిస్ట్రాయ్ చేసేదానికి చాలా చేస్తూ అమ్మాయిది సూసైడ్ అని చెప్తూ శోభ అది వర్ణనాతీతం
ఉంటుంది. సో ఇదంతా ప్రతి మనిషి ఖండించాల్సిన ఈరోజు ఇంతమంది ప్రతి ఒక్క డాక్టర్స్ అయితే వివిధ రంగాల్లో ఉండే అడ్వకేట్స్ అందరూ కూడా ఈరోజు వచ్చి సంఘీభావం